హాయ్ ఈరోజు మీకు హాయ్ వెల్కమ్ తెలుగు సినిమాక్స్ ఛానల్కి. ప్రభాస్ అనుష్క డైలీ సిరీస్లో ఈరోజు 23వ భాగానికి స్వాగతం. రాత్రి ఆకాశం నక్షత్రాలతో నిండిపోయింది. సముద్రం ఒడ్డున ఉన్న ఆ రిసార్ట్లో అలల శబ్దం నెమ్మదిగా మనసును తాకుతుంది. ప్రభాస్ బాల్కనీలో నిలబడి దూరంగా కనిపిస్తున్న చంద్రుని చూస్తూ తనలోనే ఏదో తుఫాన్ నడుస్తున్నట్లు అనిపించింది. గత 24 భాగాలుగా వారి ప్రయాణం ఎంత దూరం వచ్చిందో గుర్తొస్తుంది. అనుష్క గది తలుపు తెరిచి బయటికి వచ్చింది. తెల్లని కాటన్ చీర మృదువైన గాలి తాకితే అలల మాదిరిగా ఉక్కుతుంది. ఆమె కళ్ళల్లో నిశ్శబ్దం ఉంది, కానీ ఆ నిశ్శబ్దం మాటల కంటే బలంగా ఉంది. ఇంకా నిద్ర రాలేదా అని అనుష్క అడిగింది. ప్రభాస్ చిరునవ్వుతో తల ఊపాడు. నిద్ర రావడం కాదు, ఆలోచనలు నిద్రపోనవడం లేదు. అనుష్క అతని పక్కన నిలబడి సముద్రాన్ని చూసింది. కొన్నిసార్లు ఆలోచనలే మన నిజాన్ని బయటపెడతాయి. ఉదయం సూర్యుడు ఉదయిస్తుండగానే రిసార్ట్ మొత్తం బంగారు కాంతితో నిండిపోయింది. బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్ద ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. మాటలు తక్కువ, చూపులు ఎక్కువ. ప్రభాస్ ఫోన్ వైపు చూసి ఓ క్షణం ఆగాడు. నిన్న రాత్రి ప్రొడ్యూసర్ కాల్ చేశాడు. కొత్త సినిమా లొకేషన్ షెడ్యూల్ మారింది. అనుష్క ముఖంలో ఓ మృదువైన ఆందోళన. అంటే మనం ఇక్కడ ప్లాన్ చేసిన రోజులు కట్ చేయాలి. రేపే హైదరాబాద్ తిరిగి వెళ్ళాలి. ఆ మాటలు గాలిలో కలిసిపోయాయా? అనుష్క కప్పులోని కాఫీని చూస్తూ ఏదో కోల్పోతున్నట్లు అనిపించింది. అయితే అని ఆమె మాట ఆగిపోయింది. ప్రభాస్ చేతిని ముందుకు చాచి ఆమె చేతిని మెల్లగా తాకాడు. ఇది గుర్తింపు కాదు, ఇంకో ఆరంభం. మొదటిసారి షూటింగ్ సెట్లో కలిసిన రోజు లైట్స్ కెమెరాలు మధ్యలో కూడా వాళ్ళిద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన క్షణం. అప్పట్లో తెలియని అనుబంధం నేడు లోతైన ప్రేమగా మారింది. అనుష్క గుర్తు చేసుకుంది ప్రభాస్ ఆమెకు చెప్పిన మొదటి మాటలు. సీన్ పర్ఫెక్ట్ కాదు, కానీ నువ్వు పర్ఫెక్ట్. అప్పట్లో నవ్వేసింది. ఇప్పుడు ఆ మాటల అర్థం పూర్తిగా అర్థమైంది. రిసార్ట్ గార్డెన్లో ఇద్దరు నడుస్తున్నారు. పూల సువాసన, పచ్చదనం అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. అనుష్క ఆగి ప్రభాస్ వైపు తిరిగి చూసింది. మన గురించి మనం ఎప్పుడైనా స్పష్టంగా మాట్లాడామా? ప్రభాస్ గుండె వేగం పెరిగింది. మన మౌనాలే మాట్లాడాయి అనుకున్నాను, కానీ కొన్ని మాటలు చెప్పాలి, లేకపోతే మనసు భారంగా ఉంటుంది. ప్రభాస్ లోతుగా శ్వాస తీసుకున్నాడు. అయితే చెప్పు. అనుష్క కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాట భారం కాదు, నిజం. ప్రభాస్ ఒక్క క్షణం మౌనంగా నిలబడ్డాడు. తర్వాత ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు నా మౌనం, నా శబ్దం, నా ప్రపంచం. హైదరాబాద్ తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు ప్రభాస్కు మరో కాల్ రిసార్ట్ టోల్ వేరుగా ఉంది. మీ ఇద్దరి రిలేషన్ గురించి మీడియాకు లీక్ అయ్యే ఛాన్స్ ఉంది అని మేనేజర్ చెప్పాడు. అనుష్క ముఖం కాస్త గంభీరంగా మారింది. ఇప్పుడు ప్రభాస్ ఆలోచించాడు. మన ప్రేమను దాచుకోవాలా లేక నిజంగా నిలబడాలా? అనుష్క ధైర్యంగా చెప్పింది, ప్రేమ దాచడానికి కాదు, ఎదుర్కొనేందుకు. ఆ మాటల్లో ఓ బలం ఉంది. ప్రభాస్ ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. విమానంలో కూర్చున్నప్పుడు బయట మేఘాలు, లోపల వారిద్దరి మధ్య నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం బయటతో కాదు, నమ్మకంతో నిండి ఉంది. ప్రభాస్ అనుష్క చేతిని పట్టుకున్నాడు. ఏం జరిగినా కలిసి ఎదుర్కొంటాం. అనుష్క చిరునవ్వుతో తల ఊపింది. ఇది ప్రేమంటే. వచ్చే భాగంలో కొన్ని ముఖ్యమైన విషయాలు. హైదరాబాద్ లైట్లు దూరంగా అనిపిస్తాయి. కొత్త పోరాటాలు, కొత్త ప్రశ్నలు ఎదురయ్యే సమయం దగ్గర పడుతుంది. కానీ ఈసారి వాళ్ళిద్దరూ ఒంటరి కాదు. ప్రేమ మాటల్లో కాదు, నిర్ణయంలో ఉంటుంది. ఇంకా కొనసాగుతుంది వచ్చే భాగంలోకి. మీడియా తుఫాన్ నిజమైన పరీక్ష. ఇలాంటి అంశంపై వచ్చే భాగం చూడవచ్చు. ఇంతవరకు ఈ వీడియో చూసేందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.